ప్రార్థన చేసుకొని ఈ దిన ఆరాధన ప్రారంభించుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నా. గడిచిన కాలమంతయు మీ కృపలో భద్రపరిచి అనేక పరిస్థితుల్లో మా ప్రభా విషాదమైనటువంటి మరణాపాయ పరిస్థితుల్లో మీ కృపలో మమ్మల్ని సంరక్షించి ఈ దినాన్ని మాకు అనుగ్రహించిన రీతిని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధి మా మధ్యన సంచరించుటకును, మీ యొక్క వాక్యంను వినుటకును, మిమ్మల్ని ఆరాధించుటకును మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. తగినటువంటి పరిశుద్ధతతో మా ప్రభా ఈ దిన ఆరాధన మీ యొక్క నామ మహిమార్థమై జరుగులాగిన సహాయము నడిపింపును ఈ దిన ఆశీర్వాదములు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మనమందరము కలిసి 26వ కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము. 26వ కీర్తన. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గలరాజు. పుణ్యగాధపు లోయలును భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, మాయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మోకుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగక. ఆదిని నేప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగక. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి జీవింపవల్లని క్రీస్తు ప్రభు మనలను పిలిచి ఉన్నాడు. ఆ పిలుపును అనుసరించి మనము దేవుని మన పొరుగువారిని సేవింపబద్దులము. కానీ మనము ఆ పిలుపును నిర్లక్ష్యము చేసి స్వార్థాపేక్షతో జీవించుచున్నాము. మోకాలుని పవిత్రమైన క్రీస్తు వెలుగులో మనలను మనము పరీక్షించుకుందాము. ఆయన నూతన జీవము మనకు అత్యవసరమని మన దుస్థితిని గురించి పశ్చాత్తాపపడెదము. పవిత్రుడైన దేవా, నిన్ను ఆరాధించి సేవించుటకు యోగ్యులము కామని ఒప్పుకొనుచున్నాము. నేటి ప్రపంచ కార్యముల వలన నీ శక్తిని రుజువుపరిచినను మేము నిన్ను సంపూర్ణముగా నమ్ముకొనటలేదు. మానవ జాతిని వినూతపరచుటకును నీతి న్యాయముల స్థాపనకును మమ్మను పిలిచితివి గాని ఈ క్రియ మార్చే నెరవేర్తువని మేము నిరీక్షించలేదు. మా పొరుగువారి అక్కరలను తీర్చుటకు నీవు మమ్మను సవాలు చేస్తివి గాని మాలో ప్రేమ లేనందున నీ చిత్తమునకు అవిధేయులమైతిమి.
మానవుల మధ్య నిజమైన సేవా జీవితము జీవించుటకు నిశ్చయించుకొనుచున్నాము. దేవా, మమ్మను క్షమించి నీ శాంతిని మాకు అనుగ్రహించుము. తమ అవిశ్వాస జీవితంను గూర్చి పశ్చాత్తాపపడు వారందరినీ కృపామయుడకు దేవుడు చేర్చుకొనును. క్రీస్తే మానవుల నిరీక్షణాస్పదమని నమ్మువారినందరినీ ఆయన క్షమించును. ప్రేమపూర్వక సేవకై తమ్మును తాము అర్పించుకుని వారందరినీ ఆయన తన పవిత్రాత్మచే బలపరచును. త్రియేక దేవుడు మనలను మన పాపము నుండి విడిపించునుగాక. ఆయన దయచే నూతన జీవములో మనలందరినీ స్థిరపరచునుగాక. ఆమేన్. మనమందరం కలిసి 405వ కీర్తన పాడుకుందాం. దేవుడే నాకు ఆశ్రయము. 405వ కీర్తన. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదు దాపదల సహాయుడైనన్ బ్రోచును. అభయమభయమభయమేప్పుడనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, పర్వతములు కదలిన నీయూర్విమారు పడినను, సర్వముంఘోషించుచుని సంద్రము పొంగిన, అభయమభయమభయమేప్పుడనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, దేవుడెప్పుడు తోడుగాగ దేశమువ దిల్లును. అతాబునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేప్పుడనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, రాజ్యముల్ కంపించిన భూరాజ్యముల్ ఘోషించిన పూజుడౌ యెహోవా వైరి భూని సంహరించును. అభయమభయమభయమేప్పుడనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, విల్లు విరచు నాయన తెగ బల్లెము నరకు నాయన, చెల్ల చెదర చేసిరి పూల నెల్ల గుంచు నాయనే. అభయమభయమభయమేప్పుడనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, పిశాచి పూర్ణ బలము నాతో వెనుగులాడ జడియును, నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమేప్పుడనందమానందమానందమౌగ దేవుడే
ఆశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయునాశ్రయమునయ్య కోపు దేవుడుండగా ఏటికింక వెరవలయు నెప్పుడు నాకు పండుగ అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. నేటి దిన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-12 వచనాలు. ఈ పరిశుద్ధ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 12 వచనంలో చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాము. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డుబండయు అడ్డురాయియు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొంచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని వాక్యమును వింటకు మన హృదయాలను సిద్ధపరచుకునేలాగిన మనమందరము కలిసి 694వ కీర్తన పాడుకుందాం. స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము. 694వ కీర్తన. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి
అంధకారములో కన్నీటిలో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. చెల్లింతుము సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శుద్ధి నొందా శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసము నిచ్చితివి. సాతాను జయించుటకు విశ్వాసము నిచ్చితివి. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. మరణాతము హల్లెలూయా పాడెద హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నేను వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మికిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నా. మీ వాక్యం నీవు ధ్యానించుటకు మా ప్రభా ఈ సమయంలో మీ యొక్క చేరుటకును సమయాన్ని గడుపుటకును మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో మీ వాక్యం యొక్క విలువను ఎరిగిన వారమై, మీ వాక్యం వల్ల మాకు వచ్చు లాభమును ఎరిగిన వారమై, సత్యవాక్యంను మా ప్రభా మా జీవితాల్లో ఆపాదించుకొని
ఈ లోకములో జ్యోతుల వలె జీవించుటకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, ధైర్యపరచమని, సరిచేయమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యంను గ్రహించగలిగేటువంటి గ్రాహ్యాన్ని, స్వీకరించగలిగేటువంటి మనస్సును మాకు అనుగ్రహించి మహిమను మీరు పొందుకోమని, వాక్యాన్ని బోధిస్తున్న నన్ను మీ యొక్క మహిమార్థమై నిలబెట్టుకొని వాడుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. తరచుగా వింటూ ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. ఇంట్లో ఉండి సురక్షితంగా ఉండి ఆరోగ్యంగా ఉండండి అని ప్రభుత్వం కానీ, తెలిసిన వారు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎక్కువగా మాట్లాడతాన్ని. ఆ విధంగా ఉండటానికి మనల్ని మనం శానిటైజ్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి అనేటువంటి విషయాల్ని మనం వింటూ ఉన్నాం. అయితే ఈ యొక్క దినాల్లో ఒక్కసారిగా ఊహించినటువంటి విపత్తు సమాజంలోకి వచ్చినప్పుడు, గొప్ప అనారోగ్యం అనేటువంటిది పొంచి ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే, మన ఇళ్ళల్లో సురక్షితంగా ఎక్కడికి వెళ్ళకుండా, ఎప్పుడూ లేనటువంటి పరిస్థితులు బయటికి అడుగు పెట్టకుండా ఇంట్లోనే వి లాక్డ్ అవర్ సెల్స్ అట్ హోమ్, ఇంట్లో మనల్ని మనము లాక్డౌన్ చేసుకొని మన యొక్క భౌతిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో శ్రేష్టమైనటువంటి ఫలాలను, భోజనాన్ని మనం తీసుకుంటూ సురక్షితంగా జీవిస్తూ ఉన్నాం. అయితే ఒక్క ప్రశ్న, భౌతిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇంత ప్రయాసం మనం పడుతూ ఉన్నాం, ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉన్నాం. వీఆర్ సో కాషియస్, ఎంతో ఆలోచన కలిగి ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే హ్యావ్ వి ఎవర్ థాట్ ఆఫ్ ఆ స్పిరిచువల్ హెల్త్, ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఒకసారి మనం ఆలోచన చేసామా? ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ గారు అనారోగ్యం ఎక్కువైపోతూ ఉంది, హాస్పిటల్లో ఉండాలి అని అంటే హాస్పిటల్లో ఉంటాం, మెడికేషన్ తీసుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత ఎంతో చక్కని ఆరోగ్యంతో బయటకు వస్తాం. అయితే యథావిధిగా మనం జీవించం. ఎందుకని నాకు అనారోగ్యం వచ్చిందో దాన్ని తెలుసుకొని మరలా అది నాకు రాకుండా జాగ్రత్త పడి నేను ముందుకు వెళ్ళటం అనేటువంటి జరిగిద్ది. అదేవిధంగా ఆత్మీయంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి సమృద్ధిగా లభిస్తూ ఉంది. ఎప్పుడూ విననటువంటి వాక్యాలను వింటూ ఉన్నాం, ఎప్పుడూ కేటాయించినటువంటి సమయాన్ని ఇళ్లల్లో ఉండి మనం కేటాయిస్తూ ఉన్నాం. ఇంత సమృద్ధి కలిగినటువంటి వాక్యము మన జీవితాల్లో వస్తూ ఉన్నప్పుడు దిస్ అ టైమ్ టు ఇవాల్యుయేట్ అండ్ కరెక్ట్ ourselves, అంటే మన జీవితాన్ని పరిశీలన చేసుకొని, సరి చేసుకొని, మనం ఎక్కడ పడిపోయామో సరి చూసుకొని మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడేటువంటి ఒక చక్కని ఉపాయాన్ని, చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రశ్న ఏంటి అని అంటే, ఈ యొక్క అవకాశాన్ని, ఇంత సమృద్ధి కలిగినటువంటి వాక్యాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం ఏ విధంగా ఉన్నామో ఎప్పుడైనా ఒకసారి పరీక్ష చేసుకున్నామా? ఎప్పుడైనా ఒకసారి మనం జాగ్రత్త పడ్డామా? చాలాసార్లు క్రైస్తవ జీవితంలో తరచుగా ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాం. ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయంగా ఎదగాలి, దేవుళ్ళు అభివృద్ధి చెందాలి అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉంటాం. అయితే నాకు అనిపించింది ఏంటంటే, భౌతిక జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మనిషి ఏ పరిస్థితి వచ్చినా సరే ఎదుగుతూనే ఉంటాడు. కొంతమందికి శరీరం ఎదిగిద్ది కానీ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు. కొంతమంది మానసికంగా బాగుంటారు, భౌతికంగా బాగుంటారు, కానీ ఆత్మీయంగా కృంగిపోతూ ఉంటారు. మరికొంతమంది భౌతికంగా కూడా ఏదో ఒక అనారోగ్య పాలవటం అనేటువంటి చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ మొత్తంలో కూడా ఆత్మీయ ఎదుగుదల గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ దినాన ఆత్మీయ ఎదుగుదల కంటే ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, ఆత్మీయంగా ఆరోగ్యంగా మనం ఉన్నామా? ఎదుగుదల అనేటువంటిది కామన్, కానీ ఈ ఎదుగుదల పొందుతూ ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా అంతే ప్రాముఖ్యం. మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉండటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అనేక పరీక్షల గుండా, జనరల్ చెకప్ గుండా కూడా మనం వెళ్తూ ఉంటాం. అయితే ఈ దినాన నేను ఎన్నుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే, ఆర్ యు ద హెల్దీ చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్? నీవు సజీవ దేవుని యొక్క ఆరోగ్యమైన సంఘమా?
అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనంలో వాడబడినటువంటి పదజాలాన్ని మనం చూసినట్లయితే జీవము కలిగిన దేవుని సంఘం, జీవము కలిగిన దేవుని సంఘం. సంఘముగా ఈ లోకంలో మనం ఉనికి కలిగి వెళ్తూ ఉన్నప్పుడు, విశ్వాసులుగా పేరు పొంది మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనం జీవము కలిగినటువంటి దేవుని సంఘముగా సమృద్ధి జీవాన్ని కలిగినటువంటి వారమే. ఎప్పుడైనా ఆత్మీయంగా ఆ యొక్క ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేటువంటి పరిస్థితిని, ఆలోచనని మనం కలిగి ఉంటూ ఉన్నామా. కాబట్టి ఇది నేను కొన్ని విషయాల్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా చాలాసార్లు మనం ఎదుగుతూ ఉంటాం. ఉదాహరణకి మన సంఘాలను చూసినట్లయితే, ఆత్మీయ జీవితాలు చూసినట్లయితే చాలా చక్కగా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యాన్ని చదువుతూ ఉంటాం, వాక్యాలను వింటూ ఉంటాం, గంభీరమైనటువంటి ఆరాధన చేస్తూ ఉంటాం. పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఈ లైవ్ ద్వారా మన ఆరాధన కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నిటిలో కూడా మనం ఎదుగుతూ ఉన్నాం, వర్ధిల్లుతూ ఉన్నాం. అయితే ప్రశ్న ఏంటి అని అంటే, ఆత్మీయమైన ఆరోగ్యకరమైనటువంటి సంఘంగా నేను ఉన్నానా, ఆరోగ్యకరమైనటువంటి విశ్వాసిగా నేను ఉన్నానా? చాలాసార్లు ఎందుకని మన ఆరోగ్యాన్ని మనం కోల్పోతాం? చాలాసార్లు ఎందుకని అనారోగ్యకరమైనటువంటి సంఘముగా విశ్వాసిగా ఈ లోకంలో జీవిస్తాము అనేటువంటి విషయాన్ని ఫస్ట్ మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. సైన్స్ ఆఫ్ అన్హెల్దీ చర్చ్, అనారోగ్య సంఘం యొక్క గుర్తులేంటి? ఒకవేళ ఈ గుర్తుల్లో ఒకటైనా మనలో ఉన్నట్లయితే మనం అనారోగ్యానికి చెందిన వారం. ఉదాహరణకి కరోనా వచ్చిందా అని అంటే, కరోనా వచ్చింది అని అనటానికి సిమ్టమ్స్ అనేటువంటివి ఇవి అని అంటారు. అలాగే ఆత్మీయంగా మనం అనారోగ్యంగా ఉన్నాము, సంఘము అనారోగ్య పాలవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఎలా తెలుసుకోగలమంటే ఈ యొక్క గుర్తులను బట్టి. మార్కు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి రావటం, పండ్లు లేనందున ఆయన దాన్ని శపిస్తాడు. శపించిన తర్వాత ఆయన దేవాలయానికి వెళ్ళేటువంటి సందర్భాన్ని మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 15 నుంచి మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు దేవాలయానికి వెళ్తాడు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు రానటువంటి విపరీతమైన కోపం ఆయనకు రావటాన్ని మనం చూస్తాం. కారణం ఏంటి అని అంటే, దేవాలయంలో ఆరాధన జరగాలి, దేవాలయంలో దేవునికి మహిమ రావాలి, దేవాలయంలో దేవుని యొక్క గుణలక్షణాలు ప్రచురించబడాలి. కానీ అక్కడ జరిగింది ఏంటి అని అంటే, అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, జనులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వారు ఎన్నో ఆచారాలు వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా విపరీతమైనటువంటి ఉగ్రత, కోపము యేసు క్రీస్తు ప్రభువారికి వచ్చి ఆయన ఒక కొరడాన్ని పట్టుకొని అక్కడ నుంచి అందరినీ ఎలగొట్టడం అనేటువంటిది మనం చూస్తాం. అయితే అక్కడ పరిసయ్యులు చూసినటువంటి వారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, జనులు ఈయన మాటలు వింటూ ఉన్నారు, ఈయనకి లోబడుతూ ఉన్నారు అని ఆశ్చర్యపోయి ఆయన ఎలాగో చంపుదమా అని వేచి ఉండటం అనేటువంటిది మనం చూస్తాం. సో ఈ వాక్య భాగంలో ఒక అనారోగ్యమైనటువంటి సంఘము, అనారోగ్యం కలిగినటువంటి విశ్వాసి ఏ విధంగా ఉంటాడో అనేటువంటి లక్షణాలని ఇక్కడ మనం చూడవచ్చు. క్లుప్తంగా 7 విషయాల్ని ఇక్కడ మనకి మార్కు గారు రాస్తూ ఉన్నారు. మొదటిగా 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి నారంభించెను. చర్చ్ ఈజ్ డ్రివెన్ బై పాస్ట్. వారి యొక్క ఆచారాలను బట్టి, వారి యొక్క గతాన్ని బట్టి, గత జీవితాన్ని బట్టి వారు ముందుకు వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అంటే చదవనటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించాడు. చీకటి నుండి వెలుగులోకి నడిపించిన తర్వాత సమస్తమైనటువంటి పారంపర్యాచారాల నుంచి మరలా వెలుగులోకి నడిపించిన తర్వాత ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తే, దేవాలయంలో అవే వారి పూర్వీకులు చేస్తున్నటువంటి ఆచారాలు వారు పాటిస్తూ ఉన్నారు. మారు మనసు అనేటువంటి లేదు, చీకటిలోనే వారు జీవిస్తూ ఉన్నారు. బట్ స్టిల్ దే వర్ డ్రివెన్ బై దేర్ పాస్ట్. వారి గతాన్ని బట్టి, వారి యొక్క ఆచారాలు బట్టి వారు ముందు కొనసాగుతుండగా యేసు క్రీస్తు ప్రభువారికి అక్కడ ఆగ్రహం రావటం అనేటువంటిది మనం చూస్తాం. ఈ దినాల్లో కూడా చాలాసార్లు ఏమైపోయిందంటే, చీకట్లో నుంచి మళ్ళీ దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు, మేము నూతన పరచబడిన వారము, మేము దేవుని సంఘము అని చాలాసార్లు చెప్తూ ఉంటాం. కానీ ఇంకా గతంలోనే మనం జీవిస్తూ ఉంటాం, ఇంకా ఆచారాల్లోనే మనం జీవిస్తూ ఉంటాం, ఇంకా ఆ సంస్కృతుల్లోనే మనం జీవిస్తూ ఉంటాం. వాటి నుంచి బయటికి రావటానికి మన మనసు ఒప్పుకోదు, వాటి నుంచి బయటికి రావటానికి మన మనసు సమ్మతించదు. అయితే అది అనారోగ్యము అనేటువంటిది మొదటి లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండోది
మనం చూస్తానికి ప్రయత్నం చేసినట్లయితే 16వ వచనంలో ఏముంటుందంటే, దేవాలయము గుండా ఏ పాత్రైనను ఎవరిని తేనీకుండెనో. వాళ్ళు చేస్తున్న పని ఏంటి అని అంటే, దేవుని ఆరాధించకుండా, దేవునికి అర్పించాల్సిన బలులు వారు అర్పించకుండా, వారి ఫోకస్ దేని మీదకి వెళ్ళిందంటే అక్కడ డబ్బు మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దే వర్ డ్రివెన్ బై దేర్ పాకెట్స్. అంటే వారి యొక్క అక్కడున్నటువంటి డబ్బును బట్టి, అక్కడున్నటువంటి ఆస్తిని బట్టి, లేకపోతే బడ్జెట్ని బట్టి, ఫినాన్సెస్ బట్టి దాని మీదనే ఫోకస్ అయిపోయింది. కానీ ఎటువంటి అర్పణలు దేవునికి ఇష్టంగా ఉంటూ ఉన్నాయి, దేవుడికి అంగీకారమైనటువంటి బలులేంటి అని వారు మర్చిపోతూ ఉన్నారు. దేవుని యొక్క గృహాన్ని దేవునికి ఇంపైన సువాసనగా ఉంచకుండా దేవుని గృహాన్ని ఒక దోపుడు సొమ్ములాగా తయారు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క గృహాన్ని ఒక అమ్మేటువంటి ఒక షాప్ లాగా, ఒక కొట్టులాగా తయారు చేయటం అనేటువంటిది మనం చూస్తాం. అందుకనే యేసుక్రీస్తు వారు రాగానే ఒకే మాట అంటాడు, దేవుని గృహము సమస్త మనుషులకు ప్రార్థన స్థలము, అయితే ఇది దొంగల గుహగా మారుస్తూ ఉన్నారు. ఈ దినాల్లో అనేక సంఘాలు దొంగల గుహలాగా మారిపోతూ ఉన్నాయి. పీపుల్ వేర్ రన్నింగ్ ఆఫ్టర్ ద పాకెట్స్, పీపుల్ వేర్ రన్నింగ్ ఆఫ్టర్ ద మనీ అండ్ ద ఫినాన్సెస్. సో అది రెండవ అనారోగ్యం. ఎప్పుడైతే సంఘము దేవునికి ఇంపైన అర్పణను మరచి డబ్బు మీద వ్యామోహం వెళ్ళిద్దో సంఘం యొక్క పతనాన్ని మనం చూస్తాం. మూడోది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. 17వ వచనాన్ని చూస్తే, మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అంటే దేవుని మందిరంలో దేవునికి ప్రార్థన చేసేటువంటి కార్యక్రమాలు జరగాలి, ఒక అభివృద్ధి పరిచేటువంటి కార్యక్రమాలు జరగాలి, దేవునికి మహిమొచ్చేటువంటి కార్యక్రమాలు జరగాలి. కానీ ఈ దినాల్లో సంఘాల్లో మనం చూసినట్లయితే చర్చెస్ వర్ డ్రివెన్ బై ద ప్రోగ్రామ్స్. అంటే ఒక కార్యక్రమం చేసేసినాం, పని అయిపోయింది, అదొక విబిఎస్ అవ్వచ్చు, లేకపోతే సండే స్కూల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా యవనస్తులు కూడిక అవ్వచ్చు, స్త్రీల కూడిక అవ్వచ్చు, ఒక కార్యక్రమం అయిపోయింది, ఇక పని అయిపోయింది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇంతమంది వచ్చారా, జరిగిందా, అంత అయిపోయిందా అన్నటువంటి ఆలోచనలు ఉన్నారు. కానీ దాని అవుట్కమ్ ఏంటి, దాని యొక్క ప్రతిఫలం ఏంటి? ఇంతగా వెచ్చిస్తూ ఉన్నాం డబ్బుల్ని, ఇంతగా సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం, ఇంతగా అందరు అటెండ్ అవుతూ ఉన్నారు, దీని తర్వాత ఫలితం ఏంటి? దీని తర్వాత ఒక వ్యక్తి పొందేటువంటి లాభం ఏంటి? ఒకసారి ఒక సండే స్కూల్ పిల్లోడు వాళ్ళ నాన్నని ప్రశ్న అడిగాడు, డాడీ నువ్వు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళావా అని అంటే, ప్రతి వారం కూడా నేను వెళ్తా ఉన్నాను అని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే ఆ చిన్న అబ్బాయి డాడీతో ఏమన్నాడంటే, అవునా, అయితే నేను కూడా వెళ్తాను, ఎందుకంటే ఎలాగో నీకు మార్పు లేదు కాబట్టి నేను కూడా వెళ్తాను, నేను కూడా ఇలానే ఉంటా, నాకు పెద్ద వచ్చేది కూడా ఏం లేదు. అంటే వాట్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్స్? అంటే సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాల యొక్క ఆ యొక్క ప్రతిఫలం ఏంటి, మనం పొందుకున్నటువంటిది ఏంటి, అది ఆలోచన చేయట్లా. యథావిధిగా ఏదో చేసేస్తూ ఉన్నారు, కానీ దేవునికి నచ్చుతూ ఉందా, జనాలు మారుతూ ఉన్నారా అనేటువంటిది వాళ్ళు అక్కడ గమనించాలి. అది మూడోది. నాలుగోది మనం చూసినట్లయితే 18వ వచనంలో అంటాడు, శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుతూ చూచి. అక్కడ నడిపిస్తుంది ఎవరు? దేవాలయాన్ని నడిపిస్తుంది ఎవరంటే శాస్త్రులు నడిపిస్తూ ఉన్నారు, ప్రధాన యాజకులు నడిపిస్తూ ఉన్నారు, మత నాయకులు నడిపిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో సంఘాలు నడిపిస్తుంది ఎవరు అని అంటే, చర్చెస్ వర్ డ్రివెన్ బై ద పర్సనాలిటీస్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఉన్నటువంటి అనేక మంది సంఘాలను నడిపిస్తూ ఉన్నారు, అనేక మంది వారి మీద ఫోకస్ అనేటువంటిది వెళ్తూ ఉంది. కానీ వాస్తవానికి సంఘము, ఒక విశ్వాస జీవితము నడిపించబడాల్సింది మనుషుల ద్వారా కాదు, దేవుని ద్వారా. చర్చ్ మస్ట్ బి డ్రివెన్ బై ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ బట్ నాట్ ద పర్సనాలిటీ ఆఫ్ మెన్. ఈ దినాల్లో కాపరులు నాది సంఘం అనుకుంటారు, లేదా పెద్దలు నాది సంఘం అనుకుంటారు, లేదా దాంట్లో ఉన్నటువంటి వారు నాది సంఘం అనుకుంటారు. కానీ వాస్తవానికి నీది కాదు, నాది కాదు, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి చెందినటువంటిది, దేవుని సొత్తు అయినటువంటిది, ప్రాముఖ్యత దేవునికి చెందాలి, సొత్తు దేవునికి చెందాలి, దేవుని యొక్క ఆధీనంలో సంఘం అనేటువంటి నడబడాలా. అప్పుడే సంఘంలో మనం చూడగలిగేటువంటిది దేవుని కార్యాలు. లేని పక్షంలో మన కార్యాలు, మన యొక్క ప్రశంసలే కనిపిస్తూ ఉంటాయిగా, దేవుడు కనిపించదు. అది నాలుగవది. ఐదవది
మనం చూస్తాం ప్రయత్నం చేస్తుంటే 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి ఆశ్చర్యకార్యాలు ఏట చూసి జనాల అక్కడ పరిచయాలు అందరూ కూడా కోపం వచ్చేసింది. అంటే మన స్థానాన్ని ఆయన తీసుకుంటాడేమో, అంటే మన స్థానంలో నుంచి ఆయన మనల్ని పక్కన పెట్టేసి ఆయన వస్తాడేమో, జనాలందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతున్నాడు కాబట్టి నేదొక చేయాలా అనేటువంటి యేసుక్రీస్తుని చంపడానికి అక్కడ ప్లాట్స్ వేయటం అనేటువంటిది మనం చూస్తాం. ఈ దినాల్లో చర్చెస్ వేర్ డ్రివెన్ బై ద పాలిటిక్స్. సంఘంలో ఇటువంటి రాజకీయాలు అనేటువంటిది మనం చూస్తాం. ఆ కైండ్ ఆఫ్ కన్నింగ్నెస్, ఆ కైండ్ ఆఫ్ క్రిటిసిజం, ఒకరిని విమర్శించటము, ఒకరి మీద పన్నాగాలు పన్నటం, ఒకరిని బ్యాక్ చేయటము, ఈ విధమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు అనేటువంటివి ఇది నా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది చూడగానే యేసుక్రీస్తు ప్రభువు నవ్వలేదు, యేసుక్రీస్తు ప్రభువు సంతోషపడలేదు, ఒక్కసారిగా ఉగ్రత అనేటువంటిది మనం చూస్తుంటాం. ప్రియులారా, వీఆర్ నాట్ ఇన్ ద కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, వీఆర్ ఇన్ ద కమ్యూనిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘంలో మనం ఉన్నాం, దేవుని యొక్క సముఖంలో మనం ఉన్నాం. వాట్ వి డీల్ అనేటువంటిది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సంఘంలో ఎలా వ్యవహరిస్తూ ఉన్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆరోది మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 18వ వచనంలోనే మనం చూస్తే చర్చెస్ వర్ డ్రివెన్ బై ద పొజిషన్స్, చర్చెస్ వర్ డ్రివెన్ బై ద పవర్. నాకు అధికారం కావాలి, నాకు స్థానం కావాలి, నన్ను గుర్తించాలి, నన్ను ప్రశంసించాలి, నాకు ఒక స్థానం ఇవ్వాలి, నాకు ఒక స్థితి ఇవ్వాలి అని జనులు వేగిరపడుతూ ఉన్నారు. కానీ దే ఆర్ నాట్ సీకింగ్ గాడ్. దేవుని వాళ్ళు వెతకట్ల, దేవునికి చెందాల్సినటువంటి ప్రశంసలు వాళ్ళు ఇవ్వట్ల. సో పీపుల్ వర్ లుకింగ్ ఫర్ ద ప్రైజెస్ ఆఫ్ మెన్. మనిషి యొక్క ప్రశంసల కోసం అక్కడ పరిచయాలు చూడటం అనేటువంటి చూస్తాం. చివరిగా మనం చూసినట్లయితే 18వ వచనంలోనే మనకు అనిపిస్తుంది చర్చెస్ వర్ డ్రివెన్ బై ద పాపులారిటీ. మన సంఘం గురించి మనుషులు ఏమనుకుంటూ ఉన్నారు, మన సంఘం ఎదుగుతుందా, జనాలు ఎక్కువ మంది వస్తూ ఉన్నారా, ఇవే చాలామంది చూసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడు, మన జీవితాల గురించి దేవుడు ఆలోచిస్తుంది ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ, ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ. ఎంతమంది ఉన్నారని కాదు, ఎంతమంది వస్తున్నారని కాదు, ఎవరు ఏమనుకుంటున్నారని కాదు, నాణ్యత అనేటువంటిది సంఘాల్లో ఉందా? సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏవి పడితే మనం తీసుకో, నాణ్యమైన వస్తువులే మనం తీసుకుంటాం. అలాంటిది సంఘంలో నాణ్యమైనటువంటి విశ్వాసులు తయారవుతున్నారా, నాణ్యమైనటువంటి సంఘంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఇవి 7 కారణాలు. ఒకవేళ ఈ 7 కారణాలు మన సంఘాల్లో మన జీవితాల్లో కనిపిస్తే మనం ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్నాము అని ఆలోచన చేయాలి. అయితే ప్రశ్న ఏంటంటే, ఎందుకని సంఘంలో ఇవన్నీ ఉంటా ఉన్నాయి? వై చర్చెస్ వర్ డ్రివెన్ బై ఆల్ దీస్ నెగటివ్ ఫోర్సెస్ అని అంటే, ఎందుకంటే సంఘం యొక్క అర్థం మనకు తెలియదు, సంఘం యొక్క ఉద్దేశం మనకు తెలియదు, సంఘం ఎందుకని స్థాపించబడిందో మనకు తెలియదు, సంఘం ఎందుకని లోకంలో బ్రతికి ఉందో మనకు తెలియదు. దేవుడు రక్షించిన తర్వాత మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చుగా, ఎందుకని ఇంకా భూమి మీద ఉంచాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, సంఘం యొక్క పరమార్థం ఏంటి అని ఈ దినాన ఆలోచన చేసినట్లయితే నాకు తెలిసి చాలా మటుకు we don't know what we are doing. సంఘంలోకి వచ్చి మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. అదేంటండి మాకు తెలియదా అని అంటే, ఒకసారి ఒక ఆయన మొత్తం దాదాపు కొన్ని లక్షల సంఘాలని ఆయన సర్వే చేస్తాడు. సర్వే చేసి ఆయన తెలుసుకున్నది ఏంటంటే, వెళ్ళి అడిగాడు, అయ్యా సంఘం ఎందుకని స్థాపించబడింది, ఈ లోకంలో విశ్వాసిగా నువ్వు ఎందుకున్నావు అని చాలామందిని అడిగినప్పుడు విశ్వాసులు 89% విశ్వాసులు చెప్పింది ఏంటంటే, నా అవసరాలు తీర్చడానికి సంఘం ఉంది అనేటువంటి చాలామంది చెప్పారు. అయితే 11 మంది చెప్పింది ఏంటంటే, దేవునికి నచ్చింది చేయడానికి సంఘం ఉంది అనేటువంటిది 11% చెప్పాడు. ఈ దినాల్లో చాలామందికి వి థింక్ చర్చ్ ఈజ్ ఫర్ అస్, బట్ వాస్తవాన్ని మనం చూసినట్లయితే సంఘం మనకు అని అనుకుంటాం, కానీ వాస్తవాన్ని మనం చూసినట్లయితే చర్చ్ ఈజ్ ఫర్ గాడ్. సంఘం అనేటువంటి దేవుని కొరకుంది, మన కోసం కాదు. వీ ఆర్ ద పార్ట్ ఆఫ్ చర్చ్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. అందుకనే సంఘము అనే పదాన్ని గ్రీకు భాషలో ఎక్లీషియా అని అంటారు. అంటే ఎక్లీషియా అని అంటే చాలాసార్లు సగం అర్థం చెప్పి చాలామంది పాస్టర్లు ఆపేస్తారు, పిలువబడిన జనాంగము అని చెప్పి ఆపేస్తారు. కానీ వాస్తవంగా ఎక్లీషియా అని అంటే కాల్డ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సెంట్ అగైన్ ఇన్ టు ద వరల్డ్ విత్ ఎ స్పెసిఫిక్ టాస్క్. లోకము నుండి పిలువబడి మరలా లోకంలోనికి ప్రత్యేక పనితో పంపబడిన జనాంగమే సంఘం. అంటే లోకం నుంచి పిలవడ్డాము, కానీ మరలా లోకంకే పంపబడ్డాము.
కారణం ఏంటంటే ఒక ఉద్దేశం అనేటువంటిది నాకు ఉంది, ఒక పరమార్థం అనేటువంటి నాకు ఉంది. సంఘంగా నాకంటూ ఒక పని ఉంది. అందుకనే సంఘాన్ని 2 భాగాలు చేస్తాం. సార్వత్రిక సంఘం అంటాం, స్థానిక సంఘం అంటాం. సార్వత్రిక సంఘం అనేటువంటి సామూహికంగా అపోస్తుల కార్యం నుండి క్రీస్తు వచ్చేంత వరకు కూడా రక్షణ పొందిన వారందరినీ ఆ యొక్క సార్వత్రిక సంఘం అంటాం. స్థానిక సంఘం అంటే ఏంటి అని అంటే స్థానికంగా ఆయా ప్రదేశాల్లో ఉండేటువంటి వారు. అయితే లోకల్ చర్చ్ చేసేటువంటి పని, స్థానిక సంఘం చేసే పని ఏంటంటే లోకల్ చర్చ్ రిఫ్లెక్ట్స్ ద యూనివర్సల్ చర్చ్. స్థానిక సంఘం అనేటువంటిది సార్వత్రిక సంఘానికి ప్రతిబింబంగా ఉంటుంది. అందుకనే మన యొక్క ఆంధ్రకేశ్వర కీర్తనలో చక్కని పాట ఉంటుంది. 641 కీర్తనలో సంగమ సర్వాంగమ పరలోక రాజపు ప్రతిబింబము కదా. పరలోక రాజ్యానికి సంఘము ప్రతిబింబము, సార్వత్రిక సంఘానికి సంఘం ప్రతిబింబము, దేవుని యొక్క గుణలక్షణాలకి సంఘం ప్రతిబింబము, దేవుని ప్రచురపరిచేటువంటిదే సంఘము. అయితే ఈ దినాల్లో ఆ విధంగా సంఘాలు జీవిస్తూ ఉన్నాయా? నా ప్రశ్న ఏంటంటే అన్ని కంపెనీస్ని మీరు చూసినట్లయితే, లేకపోతే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మీరు చూసినట్లయితే వాళ్ళకంటూ ఒక గురువు ఉంటుంది, వాళ్ళకంటూ ఒక విజన్ ఉంటుంది, వారికంటూ ఒక మిషన్ స్టేట్మెంట్ ఉంటుంది. మేము ఇది చేయాలి, వి స్టాండ్ ఫర్ దిస్, వి వాంట్ టు అచీవ్ దిస్. అయితే ప్రశ్న ఏంటంటే మన సంఘాలకు ఏదైనా మిషన్ స్టేట్మెంట్ ఉందా? మన సంఘాలకు ఏదైనా విజన్ స్టేట్మెంట్ ఉందా? మేము ఇది చేరుకోవాలనుకుంటూ ఉన్నాం, దిస్ ఈజ్ అవర్ గోల్, ఇది మా ధ్యేయము, ఇది మా గురి, మేము ఈ విధంగా వెళ్ళాలనుకుంటూ ఉన్నాం అని ఏ సంఘానికైనా దినాల్లో మిషన్ స్టేట్మెంట్స్ అనేటువంటి చర్చ్ బిల్డింగ్ బయట కనిపిస్తూ ఉన్నాయా? ఐ థింక్ నో, చాలా మటుకు తక్కువ. కారణం ఏంటి అని అంటే వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్. ఒకసారి విమానంలో ప్రయాణిస్తూ ఉండగా పైలట్ నడిపేటువంటి వ్యక్తి అనౌన్స్మెంట్ చేస్తాడు, అయ్యా మనకి ఉంది చెడు వాడుతుంది. మంచి వార్త ఏంటంటే గాలి చాలా చక్కగా ఉంది, ప్రకృతి చాలా బాగుంది, విమానం మంచి స్పీడ్లో వెళ్తూ ఉంది, చాలా చక్కని హైట్లో వెళ్తూ ఉంది, అది మంచి వార్త. చెడు వార్త ఏంటి అని అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు, కంపాస్ పగిలిపోయింది అని ఆయన చెప్పడం జరిగింది. ఈ దినాల్లో కూడా వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, అన్నీ మనం చేస్తూ ఉన్నాం, కానీ ఎటువైపు వెళ్తున్నాం మనకు తెలియదు, దేనికోసం చేస్తున్నాం మనకు తెలియదు, మన పరమార్థం ఏంటి, మన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ఏ దిక్కు లేనటువంటి, ఏ ధ్యేయం లేనటువంటి క్రైస్తవ బతుకుల్ని ఈ దినాల్లో మనం బతుకుతూ ఉన్నాం. అట్టి బతుకు వాస్తవమా అనేటువంటి సామెతలు 29:18 వచనంలో మనం చూసినట్లయితే వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్. ఎక్కడైతే దర్శనము అనేటువంటిది ఉండదో, ఎక్కడైతే గురి అనేటువంటిది ఉండదో అక్కడ జనులు నశించిపోతారు. మనం నశించిపోయేటువంటి గుంపులో ఉన్నామా, లేకపోతే గురి కలిగి ఒక ధ్యేయం కలిగి వెళ్ళేటువంటి దిశలో మనం ఉంటూ ఉన్నాం? కాబట్టి ఈ దినాన సంఘముగా నాలో ఉండాల్సినటువంటి ఆరోగ్యకరమైన గుర్తులేంటి? 3 విషయాలు మనం క్లుప్తంగా చూసి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో సంఘము గురించి 3 పదాలని ఇక్కడ పౌలు గారు మాట్లాడతానని మనం చూస్తాం. మొట్టమొదటిగా సంఘం గురించి మాట్లాడితే ఏమంటాడంటే దేవుని మందిరము. సో చర్చ్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. సో ద 3 హాల్ మార్క్స్ ఆఫ్ హెల్దీ చర్చ్ అంటే ఆరోగ్యకరమైనటువంటి సంఘం యొక్క ముఖ్య గుర్తులు ఏంటంటే మొదటిది ఎగ్జిబిషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ యొక్క ప్రతిబింబమే సంఘం. అది మన యొక్క ముఖ్య గుర్తు. దేవుని మందిరము అనే పదాన్ని మనం చూసుకుంటే తెలుగులో మందిరము అని ఉంటుంది, ఇంగ్లీష్లో కానీ గ్రీక్లో కానీ హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, దేవుని గృహము అని ఉంటుంది. గృహము అని అంటే మనుషులు నివాసం చేసేటువంటిది, గృహము అని అంటే ఒక వ్యక్తి నివాసం చేసేటువంటిది. దేవుని గృహము అని అంటే దేవుడు నివాసం చేసేటువంటిది, దేవుడు నివసించేటువంటిది. సో వి సీ ద ఇండ్వెల్లింగ్ ఆఫ్ గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. సో సంఘము అంటే ఏంటి, లేకపోతే నా దేహము విశ్వాసి అని అంటే ఏంటంటే నాలో దేవుడు నివాసం చేస్తాడు. అందుకని అంటాడు కదా, మీ హృదయమే దేవుని ఆలయము. కాబట్టి మనలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మహిమ ఉండేది. ఉదాహరణకి మనం చూస్తే సొలొమోను ఒక గొప్ప దేవాలయాన్ని కట్టిస్తాడు. కట్టించిన తర్వాత వాక్యాన్ని మనం చూస్తుంటే దేవుని మహిమ ఆ యొక్క దేవాలయం నిండెను అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. కానీ వాళ్ళు తప్పు చేశారు, కొన్ని సంవత్సరాలైన తర్వాత దేవాలయం కూలిపోయింది. మరలా యెరుబాబేలు కాలంలో దేవాలయం కట్టారు. కానీ అక్కడ జనాలందరూ, పెద్దలందరూ ఏడుస్తూ ఉంటారు, విలాపిస్తూ ఉంటారు. ఎందుకంటే అయ్యో దేవుని మహిమ దేవాలయం విడిచిపోయేనే అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డ్వెల్స్.
దేవుని మహిమ ఉండేటువంటి చోటు. కానీ ఈ దినాల్లో సంఘము దేవుని మహిమను ప్రతిబింబిస్తూ ఉందా? సంఘంలో దేవునికి మహిమ వస్తుందా? మనం పాటలు పాడినా, మనం ప్రార్థన చేసినా, ఆరాధన క్రమం జరిగించిన, ఏదైనా కార్యక్రమం జరిగించిన, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు డు వి అస్క్రైబ్ ద గ్లోరీ టు గాడ్? డు వి ఎగ్జిబిట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మహిమను మనం ప్రతిబింబించడానికి ప్రయత్నం చేస్తున్నామా? మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనం పిలిచాడు. ఏర్పరచబడినటువంటి జనాంగం, యాజకులైనటువంటి సమూహం, మనం ఎవరము అనంటే దేవుని గుణాతిశయములను ప్రచురపరిచేటువంటి వారం, దేవుని మహిమను చూపించేటువంటి వారం, దేవుని మహిమ సంఘంలో ఇచ్చేటువంటిదే సంఘం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అని చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది. చాలా చక్కగా అంటూ ఉంటాడు, టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ, కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మనం రక్షణ పొందాం. అంటే దేవునికి మహిమను ఇచ్చేటువంటి వారం మనం. అయితే ఈ దినాల్లో జరుగుతుంది ఏంటంటే, సంఘములో దేవునికి మహిమ లేదు, సంఘంలో దేవునికి మహిమ లేదు, మన జీవితాల్లో దేవునికి మహిమ రావట్లేదు. చాలాసార్లు వి ఆస్క్రైబ్ దట్ గ్లోరీ టు పీపుల్, మనుషులకి ఆ మహిమను ఇస్తూ ఉన్నాం. సంఘంలో ఉన్న పెద్దలకే కావచ్చు, సంఘంలో ఉన్న కాపర్లకే కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికి కావచ్చు. వి ట్రై టు ప్లీజ్ పీపుల్, వి ట్రై టు గ్లోరిఫై పీపుల్, వీఆర్ ఫెయిలింగ్ టు గ్లోరిఫై గాడ్. దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఈ దినాల్లో చెందట్లేదు. వేర్ దెర్ ఈజ్ నో గ్లోరీ దెర్ ఈజ్ నో గాడ్. ఎక్కడైతే మహిమ దేవునికి చెందదో అక్కడ దేవుడు ఉండడు. అయితే ప్రశ్న ఏంటంటే, మన సంఘాల్లో దేవుడు ఉన్నాడు, మన హృదయాల్లో దేవుడు ఉన్నాడా? ఈ దినాల్లో దెర్ ఈజ్ నో క్రైస్ట్. చర్చ్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ లైక్ ఎ కార్ప్స్. అంటే క్రీస్తు లేనటువంటి సంఘము మృతదేహంతో సమానం. అందుకని యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, జీవించుచున్నావు అన్నటువంటి పేరు నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే. చాలాసార్లు ప్రియులారా, క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కానీ దేవుని మహిమపరిచేటువంటి వారంగా మనం లేం, దేవుని మహిమను చూపించేటువంటి వారంగా లేం. ఎందుకంటే చర్చ్ ఈజ్ లైక్ ఎ మిర్రర్ టు రిఫ్లెక్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒక ఆయన చాలా చక్కగా అంటారు, చర్చ్ ఈజ్ అ రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. అంటే సంఘము అనేటువంటిది దేవుని యొక్క కృపను పొందుకున్న వారే దేవుని మహిమను ప్రతిబింబించేదే సంఘం. కానీ ఈ దినాల్లో కృప అయితే పొందుకున్నాం కానీ మహిమనైతే మనం చూపించలేకపోతాం. సో అది మొదటిది. సో అది మొదటి గుర్తు. రెండవ గుర్తుని మనం చూస్తానికి ప్రయత్నం చేసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుని సంఘం, సో సెకండ్ క్వాలిటీ సంఘానికి ఉండాల్సింది ఏంటంటే ఎడిఫికేషన్ ఆఫ్ గాడ్స్ ఫ్లాక్. దేవుని మంద యొక్క పరిపక్వత అనేటువంటిది కనిపించాలి, దేవుని మంద అనేటువంటి ఎదగటం మనకు కనిపించాలి. చర్చ్ ఈజ్ నాట్ ఎ డెడ్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఎ లివింగ్ ఆర్గనిజం. సంఘము అనేటువంటిది మృతమైన వ్యవస్థ కాదు, సంఘము అనేటువంటిది జీవము కలిగినటువంటి ఒక జీవి. దేవుని యొక్క జీవము మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నప్పుడు వాడబడిన పదం ఏంటంటే, మనం సేవించేటువంటి దేవుడు సజీవుడు కాబట్టి సంఘం కూడా సజీవంగా ఉండాలి, సంఘం కూడా బ్రతికినటువంటి దానిగా ఉండాలి, సంఘం కూడా జీవము కలిగినటువంటిదిగా ఉండాలి. కానీ దినాల్లో జరుగుతుంది ఏంటంటే, సంఘంలో జీవం తగ్గిపోతూ ఉంది. ఒకవేళ అనారోగ్యం వచ్చినప్పుడు నాడి పట్టుకొని చూస్తూ ఉంటారు. అలాగే ఈ దినాన దేవుడు మన సంఘాన్ని, మన జీవితాన్ని నాడి పట్టుకొని చూస్తే అది అలా కొట్టుకుంటుందా లేదా ఎక్కడో మూలం ఉందా అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు గారు ఒక చక్కని మాటల్ని ఆయన మాట్లాడతాం అనేటువంటిది మనం చూస్తాం. పేతురు రాసినటువంటి పత్రిక మనం చూస్తే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఎప్పుడు మనం మారుతాము, ఎప్పుడు దూషణ మాటల్ని మారుతాము, ఎప్పుడు దుష్టత్వాన్ని మాన్తాము అని అంటే, దేవుని దయాళుడని రుచి చూచినప్పుడు కదా. దేవుని రుచి చూస్తే, దేవుని రక్షణ మనం పొందుకుంటే ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువు పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షిస్తాము. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుందండి. ఏముంటుందంటే అక్కడ 2వ వచనంలో, యు మస్ట్ crave for pure spiritual milk and cry out for nourishment.
క్రేవ్ అండ్ క్రై అవుట్. అంటే నిజంగా రక్షణ పొందితే నేను ఎదగాలి అని నేను దేవుడికి మొర పెడతా ఉంటాను. ఈ దినాల్లో మనం చూసినట్లయితే అయ్యా నాకు ఇది లేదు, నాకు దయచే, నా పిల్లలు మాటినట్లేదు, నాకు సమస్యలు ఉన్నాయి అని దేవుని దగ్గర మనం విలాపిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఏ విశ్వాసైనా అయ్యా నేను ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలా, ఎదగాల అని ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తూ ఉంటాం, నాకు ఇది జరిగింది అది జరిగింది అని అంటారు, కానీ దేవుళ్ళలో నేను ఎదిగాను, పాపం నుంచి బయటకు వచ్చాను అని ఏ సాక్ష్యమైనా మనకు కనిపించేద్దాం. అంటే సంఘంలో ఏం కరువు అవుతూ ఉంది అని అంటే ఎదుగుదల కనిపించట్లా, ఆరోగ్యం కనిపించట్లా. నిజంగా ఎదిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అని అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మనకు 13 నుంచి 16 వచనంలో ఏముంటుందంటే విశ్వాసములో ఏకత్వం పొందిన వారుగా ఉంటాం. మన సంఘం పేరు కూడా అదే కదా, యునైటెడ్ చర్చ్, అంటే ఏకత్వం కలిగినటువంటి సంఘం. కానీ ఏకత్వం ఉందా? ఏకత్వం ఉందా? సో సంఘములో ఎదుగుదల ఎప్పుడు మనం చూస్తామంటే ఏకత్వం ఉన్నప్పుడు. సంఘంలో ఎదుగుదల మనం ఎప్పుడు చూస్తామంటే దేవుడి యొక్క సంపూర్ణత మనలో ఉన్నప్పుడు. సంఘంలో ఎదుగుదల మనం ఎప్పుడు చూస్తామంటే సత్యమును ప్రేమతో మాట్లాడినప్పుడు. సంఘంలో ఎదుగుదల మనం ఎప్పుడు చూస్తామంటే దేవుని మనం సేవించినప్పుడు. ఆదివారం ఆరాధనకు వచ్చామంటే అయిపోయిందంటే వెళ్ళిపోవటమే. ఇక సంఘాల్లో పరిచారం అంటే పరిచర్య ఏముంది, ఏం చేయాలా, ఇవన్నీ పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్. ఉదాహరణకి ఆదివారము చూస్తే చాలా మటుకు ఒక 1000 మందో లేకపోతే 500 మందో 700 మందో మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ లైవ్ని వీక్షించేది కేవలం 400 మంది కంటే తక్కువే. అంటే హౌ మచ్ థర్స్ట్ వీ హ్యావ్ ఫర్ ద వర్డ్. వాక్యం పట్ల ఎటువంటి తృష్ణ మనకుంది, వాక్యాన్ని ఎంతగా మనం పాటిస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఈ 2 నెలల్లో చాలామంది బరువు కూడా పెరిగారు. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళట్లా, ఇంట్లో కూర్చొని పుష్టిగా ఆహారం తింటూ ఉన్నారు. అలాగే ఈ యొక్క లాక్డౌన్లో పుష్టిగా వాక్యాన్ని మనం వింటూ ఉంటే ఎంత బరువు మనం పెరుగుతున్నాం ఆత్మీయంగా కదా. సబ్బుని మనం చూస్తే సబ్బుని చూసి ఆహా నా యొక్క బాడీ శుద్ధిగా అయిపోయిందంటే కాదు కదా, దాన్ని రాసుకోవాలి, అప్పుడే ఒంటికి ఉన్నట్టు మురికి కడిగిపోయేది. వాక్యం అనేటువంటి 2 అంచుల వాడిగల ఖడ్గం. నా యొక్క తలంపుల్లోకి అది వెళ్ళినప్పుడు, నా హృదయంలోకి అది వెళ్ళినప్పుడు నా తప్పు నాకు చూపించిద్ది, నేను ఎక్కడ పడిపోతున్నానో నాకు చూపించిద్ది, నేను ఏంటో నాకు చూపించిద్ది. ఇవన్నీ సరి చేసుకోకుండా అయినను సరే, అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టుల్లో నీకు ఈ రోగాలు ఉన్నాయా అని చూపించిన తర్వాత కూడా సారీ డాక్టర్ ఐ డోంట్ వాంట్ ట్రీట్మెంట్ అని అంటే బుద్ధిహీనుడా అని అంట, బుద్ధి లేని వాళ్ళ అని అంట. అంటే వాక్యం ఇంతగా నేనేంటో నాకు చూపించగా ఇంకా నేను ఎదగని పక్షంలో నేను ఎవరిని బుద్ధిహీనున్న బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. చర్చ్ ఈజ్ దేర్ టు ఎడిఫై ఈచ్ అదర్, టు కన్స్ట్రక్ట్ ఈచ్ అదర్, నాట్ టు క్రిటిసైజ్ ఈచ్ అదర్. సంఘం అనేటువంటిది ఒకరినొకరు కట్టుకోవటానికి, ఒకరినొకరు బలపరచుకోవటానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటానికి, అందరూ కలిసి ఎదగటానికి సంఘం ఉంది. అంతేగాని ఒకరు గురించి మాట్లాడుకోవటంగా. ఒక ఆయన చాలా చక్కగా అంటాడు, వి షుడ్ నాట్ స్పీక్ అబౌట్ అదర్స్, వి షుడ్ స్పీక్ టు ద అదర్స్. వేరే వారి గురించి మాట్లాడొద్దు, అంతగా అక్కర ఉంటే వారితో మాట్లాడాలి కానీ వారి గురించి మాట్లాడాలి. యాజ్ ఎ చర్చ్. అది రెండోది. చివరిగా క్లుప్తంగా ముగిచ్చేస్తాను. మూడవది మనం చూసినట్లయితే సంఘం ఏంటి అని అంటే సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉన్నది. సో చర్చ్ ఈజ్ అ పిల్లర్ అండ్ సపోర్ట్ ఆఫ్ ట్రూత్. సో మూడవది మనం చూసినట్లయితే ఇవాంజలిజం ఆఫ్ ద లాస్ట్. దేవుడిని సత్యమును ప్రచురపరిచేదే సంఘం. మరి ఈ దినాల్లో అసలు మనలో సత్యం ఉందా? వేరే వారికి స్తంభంగా ఉండటం కాదు, ఆధారంగా ఉంటాం కాదు, మనలో సత్యం ఉందా? నోరు తెలిస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, కల్పితాలని మాట్లాడుతూ ఉంటాం, లేడిపోయినవి చెప్తూ ఉంటాం. బట్ సంఘము ఎవరు అని అంటే సత్యానికి స్తంభం అంట, సత్యానికి ఒక ఆధారం అంట. అంటే ఈ యొక్క బిల్డింగ్ ఈ విధంగా ఉంది అని అంటే అది స్తంభమే. సువార్త ఈ విధంగా ఉంది అని అంటే, ఈ లోకంలో దేవుని సత్యము ముందుకెళ్తుందంటే ఇట్స్ చర్చ్, అది సంఘం. అయితే ఈ దినాన సంఘము ఆ విధంగా ఉండగలుగుతుందా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, బీ కేర్ఫుల్ టు లివ్ ప్రాపర్లీ అమాంగ్ యువర్ అన్బిలీవింగ్ నేబర్స్. అంటే మీ యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య నివసించే విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే సత్యానికి కేంద్రం మీరు, సత్యానికి ఆధారం మీరు. దేవుని మార్గంలోకి మనం ఒకరిని నడిపించాలి, దేవుని యొక్క విషయంలోకి మనం నడిపించాలి. ఈ దినాల్లో ఎవరైనా మరణిస్తే అయ్యో అని అనుకుంటూ ఉన్నాం. అయితే రోజు మనం మాట్లాడేటువంటి వ్యక్తులు, మనం చూసేటువంటి ఇరుగు పొరుగు వారు, మన కుటుంబీకులు, మన స్నేహితులు సొల్లు కబుర్లు చెప్పమంటే చెప్తూ ఉంటారు. కానీ ఆర్ వి కన్సర్న్ ఆఫ్ దర్ సాల్వేషన్? అయ్యో వారు నశించిపోతున్నారని నొప్పి నాకుందా? ఆ భారం నాకుందా? అదే ఇందాక 641 కీర్తనలో ఆ విధంగా ఉంటుంది.
సంగమా సర్వాంగమా ఆత్మల భారము మనకు ఉందా? ఆత్మల భారం మనకు ఉందా? ఈ దినాల్లో ఒక వ్యక్తి మరణిస్తేనే అయ్యో అని అంటాం. ఆ వ్యక్తి నశించిపోతే మనకి భారం ఏ విధంగా కలుగుతూ ఉంది? కాబట్టి ప్రియులారా, సత్యాన్ని మనం అనగదొక్కుతూ ఉన్నామా? సత్యాన్ని ఉన్నత స్థాయిలో మనం పెడుతున్నాం. సత్యాన్ని చేత పట్టుకొని జీవజ్యోతుల వలె ఈ లోకంలో ప్రకాశించగలిగేదే సంఘం. దట్స్ ద రీజన్ ఆఫ్ అవర్ బీయింగ్. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామంటే ఆ సత్యాన్ని నిలవబెట్టడానికి. ఒకవేళ సత్యాన్ని అనగదొక్కితే సంఘంలో, నీ జీవితంలో యు ఆర్ నాట్ ద చర్చ్. నీవు సంఘం కాదు, నువ్వు బతికి కూడా వేస్టే అని అక్కడ చెప్పటం అనుకోండి. సో దేని గురించి మనం దాహం కలిగి ఉంటూ ఉన్నాం. సో 3 విషయాలు. సంఘం ఆరోగ్యంగా ఉంది అని అంటే ఆ సంఘంలో దేవునికి మహిమ ఉంటుంది. సంఘం ఆరోగ్యంగా ఉందంటే ఆ సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందిద్ది. సంఘం ఆరోగ్యంగా ఉందంటే ఆ సంఘం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించిద్ది. యునైటెడ్ చర్చ్ యొక్క హిస్టరీని చూసినట్లయితే దీంతో నేను ముగిస్తాను. చాలా మటుకు నేను విన్నది ఏంటంటే అనేక మంది పాస్టర్స్ ఈ సంఘం నుంచి బయటికి వచ్చారు అనేటువంటిది నేను వినటం జరిగేది. కానీ ఈ దినాల్లో ఆర్ యు ఏబుల్ టు ప్రొడ్యూస్ అట్లీస్ట్ అ బిలీవర్, అట్లీస్ట్ కొంచెం స్థిరమైన విశ్వాసనైనా మనం ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తున్న పాస్టర్ని పక్కన పెడతాం. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ అ బిలీవర్, వీఆర్ ఫెయిల్డ్ టు ఎగ్జిస్ట్ యాజ్ అ చర్చ్. సంఘంగా మనం జీవించటానికి మనం ఓడిపోయాం. కాబట్టి ఈ దినాన వేర్ ఆర్ వి యాజ్ అ చర్చ్? సంఘంగా మనం ఎక్కడ ఉన్నామో? ఆరోగ్యంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మన నాడిని పట్టుకొని చూస్తే మన నాడి కొట్టుకుంటుందా, ఆగిపోయిందా? ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని మహిమను మనం ప్రచురపరిచినట్లుగా, దేవునిలో ఎదుగునట్లుగా, ఆరోగ్యంగా ఉన్నట్లుగా, అందరినీ దేవునిలోకి నడిపించేటట్టుగా సత్యాన్ని చేత పట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్నటువంటి మాట వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి చీకటిలో నుండి మమ్మల్ని పిలిచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మమ్మల్ని నడిపించి సత్యవాక్యంను చేత పట్టుకొని జ్యోతుల వలె సంఘముగా ఈ లోకంలో జీవించే కృప మాకు అనుగ్రహించారు. అయితే ఈ లోకంలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు క్రీస్తు అనే పునాది మీద, వాక్యము అనే పునాది మీద మేము కట్టబడచ్చు, నిర్మించబడచ్చు, మహిమను మీకు ఆరోపిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ అనేకులను మీ వైపు తిప్పేటువంటి సంఘముగా ఆ సామర్థ్యతను మాకు అనుగ్రహించి మహిమను మీరు పొందుకోమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 264వ సంకీర్తన, ఈ సంఘపు పునాది. 264వ సంకీర్తన. దేవుడేందు ఒక్క విశ్వాసము ఒక్కటే జన్మమేందు ఒక్క కుటుంబము ఒక్క ప్రసాదవేందు ఒకే సునామము నిరీక్షణొక్కటేందు నిరంత ప్రాప్తికే అసత్య మార్గమంచుల్ అనేకుల్ నవీన
సుభక్తుల్ వేడుచుంద్రు ఆబాయ కాంతికై ఈ నిందలెల్లా పోయి ఆనంద నాటికై కఠిన దుఃఖ బాధల్ కల్గిన నోచుచు విభవానంద ప్రాప్తి లభింపగురుచు ఆ స్వర్గ పంక్తి చేరి ఆనందముందు ఈ సంగమే సుకుడి విశ్రాంతి పొందును. ఇది నా ఆరాధన ముగించుకుందాం. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధి ప్రభువ, సకల సృష్టిని జీవింపచేస్తూ ఉనికి కలగజేస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ ఈ దినానికి ఆరోగ్యంగా సజీవంగా ఉంచినటువంటి గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మేము ఈ విధంగా ఉన్నాము అని అంటే ఎడబాయినటువంటి నీ కృప, నూతనంగా మీరు చూపించేటువంటి వాత్సల్యము. బయట మా ప్రభువా ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది అనారోగ్య పాలవుతున్నారు. కానీ మీరు మమ్మల్ని సంరక్షించి చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించి పరిశుద్ధ దినాన మిమ్మల్ని ఈ విధంగా ఆరాధించి వాక్యాన్ని వినగలటువంటి కృప మీరు మాకు అనుగ్రహించినందును బట్టి మీకు స్తుతులర్పిస్తున్నాం. అయా మేము ప్రార్థిస్తున్నాం. మరి సమాజంలో ప్రపంచంలో ఈ యొక్క కరోనాను బట్టి ఎంతోమంది అనారోగ్య పాలవుతున్నారు, బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు. అయా ఒక్కసారి కనికరించి మా తండ్రి మీ చిత్తమును మీరు జరిగించమని, మీ యొక్క కార్యమును మీరు జరిగించమని, మీ యొక్క సమయంలో దాన్ని తీసివేసేమని మేము ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉన్నాం. దానివల్ల మా ప్రభా నష్టాలు జరగకుండా మనుషులు మీ వైపు తిరిగి వారిని వారు సరిచేసుకొని మీ మార్గంలో వెళ్ళేటువంటి కృప అతి త్వరలో మా ప్రభా మరలా స్వేచ్ఛతో మేము ముందుకు వెళ్ళేటువంటి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దీని ద్వారా ఎవరైతే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో వారి మీద మీరు కనికరం చూపించి ఆ యొక్క అనారోగ్యం నుంచి బయటికి వచ్చి మరలా ఆరోగ్యంగా ఉన్నటువంటి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా ఈ యొక్క వీడియో ద్వారా ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను భౌతికంగానే కానీ మానసికంగా ఆత్మీయంగా ఆర్థికంగా ప్రతి ఒక్క కొరతను కూడా మీరు తీర్చి మీలో వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే అటువారిని ముట్టి స్వస్థపరచండి. మా సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డల్ని, పెద్దవారిని, మరి ముసలి వారిని ప్రతి ఒక్కరిని కూడా యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ఈ విధంగా లైవ్ని ఏర్పాటు చేసినటువంటి సంఘ కమిటీని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఇంకనూ సరైనటువంటి ఆత్మ నడిపింపుతో మీకు మహిమను తీసుకువస్తూ మరి ఎటువంటి స్వీయ ఆలోచన లేకుండా వాక్యానుసారమైనటువంటి ఆలోచన కలిగి ఈ సంఘం ఎదుగుదల కొరకై వారు తోడ్పడులాగిన, వారు ముందడుగు వేయలాగిన చక్కని జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిహెచ్ఎల్ యాజమాన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎటువంటి లాసెస్ లేకుండా ఆ యొక్క కంపెనీ ముందు కొనసాగేటువంటి కృపను దయచేయండి. అదేవిధంగా మా విశ్వాసులు ఏ సంఘాలు అయితే, ఏ యొక్క వ్యవస్థల్లో అయితే, ఫ్యాక్టరీలో అయితే పనిచేస్తున్నారో ఆ వ్యవస్థలు మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి మా ప్రభు అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇంకనూ మా ప్రభు సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను కూడా మీకు హస్తంలో పెడుతుండగా మీరే సమస్త మహిమ మా సంఘము ద్వారా, మా జీవితాల ద్వారా పొందుకోమని ఈ దినాన మా ప్రభు సంఘముగా మేము ఎందుకు ఉన్నామో ఆ యొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఆరోగ్యమైనటువంటి సంఘంగా ఈ లోకంలో మేము జీవిస్తూ సత్యానికి కేంద్రముగా ఆధారంగా ఉండేటువంటి కృప మాకు అనుగ్రహించి సమస్త మహిమ మీరు పొందుకోమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, పరలోకమందు నిలిచినట్లు భూమి మీద నిలవను గాక.
మనదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములను చేసిన వారు క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము, మా శోధలేక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. తొట్టిలోకుండా మనల్ని కాచి కాపాడుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మనతో సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.